స్నానం కష్టాలు. ఒక అందమైన ఇల్లు, అందులో ఒక ఫ్యామిలీ ఉంటారు. అందులో అందరూ నీట్ జిఏ బానే ఉంటారు. ఒక వేస్ట్ ఫెలో తప్ప. వాడు ఎవడు అనే జిఏ ఎంఐ ఆందోళ. ఇంకెవరు ర్యాంబో. ఇథే ఆ ఫ్యామిలీలో అమ్మ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది, అందరికీ రోజు స్నానం చేయాలి అని. ర్యాంబోకి వీక్కి ఒకసారి. కానీ దానికి కూడా ర్యాంబోకి చాలా ఒళ్ళుబద్ధకం. ఇథే ప్రతి వారానికి ర్యాంబో స్నానం యాంటీ ఒక టోర్చర్ లా ఫీల్ అవుతాడు. అంతాలోనే సండే వచ్చేసింది. సండే యాంటీ ర్యాంబోకి ఎస్టాన్ తన సిబ్లింగ్స్ ఉంటారు ఆదుకోడానికి. యానీ కాకపోతే ఇంకో భయం. సండే యాంటీ అటు ఫండాయ్. యానీ హ్యాపీ జిఏ ఫీల్ అవ్వాలో లేదు స్నానం యానీ బాధపడాలో ర్యాంబోకి అర్థం కాదు. ర్యాంబో అప్పుడే నిద్ర నుంచి లేచాడు. ఇంతలోన్ ఒక మనిషి హద్విది జిఏ టబ్, వాటర్, టవెల్, సోప్, షాంపూ యానీ సిద్ధం చేస్తున్నాడు. ఇవి యానీ ఒక వైపు నుంచి చూస్తున్నాడు. రాంబోకి సీన్ అర్థం అయిపోయింది. అందుకని ర్యాంబో డాకుంటాడు. అసలు విషయమేంటి? యాంటీ ర్యాంబోకి స్నానం చేయడం యాంటీ అసలు ఇష్టం ఉందాదు. అందుకని అప్పుడు స్నానం యానీ మత్లదిన ర్యాంబో ఏదోక డ్రామా చేస్తాడు. కానీ ర్యాంబో ఓనర్కి ర్యాంబో నీట్ జిఏ ఉండాలి అనుకుంటాడు. చివరికి స్నానం చేయడానికి ఒప్పుకుంటాడు ర్యాంబో. కానీ చేసేటప్పుడు చాలా డ్రామా చేస్తాడు. కంట్లో సోప్ వెళ్ళినట్టు, ఏదో అయిపోతున్నట్టు మెలికలు తిరిగిపోతాడు. కానీ ర్యాంబోకి ఒక వీక్నెస్ ఉంది. వీక్నెస్ యాంటీ ఒకరికి భయపడతాడు. అది ఎవరో కాదు, ర్యాంబో వాళ్ళ అమ్మగారు. ఒక్క చూపు చాలు, తిన్నాంగా కూర్చొని చక్కగా స్నానం చేపించుకుంటాడు. హహహహ. ఆ ఒక్క చూపుని ర్యాంబో ఎలా ఫీల్ అవుతాడు? యాంటీ కాంతి చూపుతో చంపేస్తా అన్నట్టు ఉంటాది మరి ఆ చూపు. కానీ ఏ టెప్పాలు యానీ పడి అల్గోలాగా ఓనర్ స్నానం చేపిస్తాడు ర్యాంబోకి. చేపించిన అప్పుడు కూడా ఓవర్ బట్లు యానీ తాదిపేస్తాడు ర్యాంబోగాడు. పాపం ఓనర్ ఎంత సఫర్ అవుతాడో ఏ ర్యాంబోదో. పోనీ స్నానం చేశాక ఈయన కుదురుగా ఉంటదా వీడు? యాంటీ స్నానం అయినా వెంటేన్ అటు ఏటు పరిగెత్తడు. నేలపైన డోర్లుతాడు. స్టెప్స్ ఎక్కుతాడు ఫాస్ట్. జిఏ ఏదో ఘోరం జరిగినట్టు వింత చేష్టాలు చేస్తాడు. ఈ ర్యాంబో గాడి వేషాలు యానీ ఇంట్లో వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ అన్నమాట. బాగా నవ్వుకుంటారు. అప్పుడు ర్యాంబో మనసులో అనుకుంటాడు, నవ్వుకోండి నాకు ఒక రోజు వస్తాది అని ఫీల్ అవుతాడు. ఎవ్రీ డాగ్ హ్యాజ్ అ డే. తర్వాత ఇంకా ఓనర్ దేవుడు బొట్టు పెడాత్రు ర్యాంబోకి. ర్యాంబో పెడ్డ దేవుడు భక్తుడు లాగా ఫీల్ అయిపోతాడు. అలా ఫీల్ అవ్వడం తప్ప ఏం ఉందాదు అక్కడ. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాడు, పూజ చేయాడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాన్ వెజ్ తినకుండా అసలు ఉండదు బాబు. తిల్కం పెట్టుకున్న మామూలే చికెన్ తినేస్తాడు. ర్యాంబో ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? యాంటీ భక్తి మనసులో ఉండాలి, ఫుడ్లో కాదు అని. ఇంకా స్నానం ఒక్కటే ర్యాంబోకి ఇష్టం ఉందాదు. అది కాస్త అయిపోయింది. సో ఇంకా చిల్ అనుకుంటాడు. తన సిబ్లింగ్స్ దో బాల్ గేమ్ బాగా ఎక్కువసేపు ఆడుకుంటాడు, బాగా తింటాడు. తర్వాత ఫ్యామిలీ దో కలిసి టీవీ కూడా చూస్తాడు. అలా సండే చివరికి వాట్ ఇస్ దిస్ డే నుంచి ఫండాయ్ లాగా మార్కేసుకుంటాడు మన ర్యాంబో. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ర్యాంబోకి ఏం భయం లేదు, హ్యాపీ జిఏ ఉంటాడు. సారే ఫ్రెండ్స్, నాకితే ఏ కష్టం తప్పదు. మీరైనా సండే టైంలో స్నానం చేయకుండా హ్యాపీ జిఏ ఉందండి. ఇట్లు ఎంఐ ర్యాంబో. నాకు ఇంకా నిద్ర వస్తుంది, మంచిగా తిన్నాను కదా, ఒక నాప్ వేయాలి అర్జెంట్ జిఏ. రిలాక్సేషన్ కదా. మళ్ళీ నైట్ అసలే మళ్ళీ చికెన్ తినాలి. డాడీ చికెన్ కూడా నేనే తినేయాలి. అందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా మీద బెంగా పెట్టుకోకండి. అంత్ జిఏ మిస్ అయితే నావి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. జిఏ అవి చూడండి. మీరు అవి చూస్ లోపు వేరే వీడియో దో ఎంఐ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.